ఏమండి? అందరూ లేచారా? నిద్రపోయేవాళ్లు తెల్లారిందని లేస్తారు. నిద్ర పట్టని వాళ్ళకి రాత్రి పగలు తేడా ఏముంటుందండి? చేతులారా చేసుకున్న దానికి ఎవరేం చేస్తారు? ఇన్నాళ్లు మిమ్మల్ని నాన్న అని పిలిచినందుకు మీకు నచ్చిన వాడితో దాన్ని పెళ్లి చేసి నెత్తిన 2 అక్షింతలు చల్లి ఈ ఇంటి నుంచి పంపించేయండి. రుణం తీరిపోతుంది. రోజు ఈ పాటికి తెగ హడావిడి చేస్తూ ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి పిల్లి పిల్లలాగా తిరిగేది. ఇప్పుడు తిక్క బాగా కుదిరిందే నీకు. తులసి, కాఫీ ఇవ్వవే నాకు కొంచెం. ఆగో 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 ఆగో. ఎక్కడికే? డ్యూటీకి. ఎంత ధైర్యమే నీకు? నా మాటని కూడా లెక్క చేయకుండా నీ పాటికి నువ్వు రెడీ అయిపోయి వాడితో పాటు ఊరి మీద పడి తిరగడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నావటే. ఎంతకి తెగించావే నువ్వు? నేనెక్కడికి పారిపోవడం లేదు నానమ్మా. నోర్మాయ్ 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 నోర్మాయ్. నోరు లేస్తే ఉందంటే తాళి కట్టించుకోవడానికి మాత్రమే గది దాటి బయటికి రావాలని చెప్పానా లేదా? అడిగేది నిన్నే చెప్పానా లేదా? చెప్పావు నానమ్మా. చెప్పిన విషయం గుర్తు పెట్టుకుని మరీ బయలుదేరావంటే నిన్ను... ఎంత ధైర్యం వచ్చిందే నీకు? నా చెయ్య పట్టుకుంటావా? నానమ్మా, నా బతుకు నాశనం అవడం నీకు కావాలి. నేను సంతోషంగా ఉండకూడదు. నేను ఏడిస్తే నీకు తృప్తి. అంతేగా అంతేగా అంతేగా. అలాగే కానివ్వు. నాకు పెళ్లి చేసి పంపించేయాలని మీరందరూ నిర్ణయం తీసుకున్నాక మీ మాటకి ఎదురు చెప్పదలుచుకోలేదు. ఇక్కడ నన్ను కన్న తల్లి నా జీవితం బలైపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టే అక్కడొక తల్లి తన బిడ్డ జీవితం ఏమైపోతుందోనని బాధపడుతూ కుమిలిపోతోంది. ఈ అభాగ్యురాలు వస్తుందని ఆ తల్లి ఎదురు చూస్తోంది. నా వల్ల ఆ అమ్మ మనసుకు శాంతి చేకూరితే కొంతైనా నేను నా బాధ్యతను నెరవేర్చినట్టవుతోంది. నన్ను వెళ్ళనివ్వండి. నిన్ను వదిలేస్తే నువ్వు చెలరేగిపోతావే. ఒరే హరిప్రసాదం, ఇది గడప దాటితే ఏం జరుగుతుందో ఆలోచించరా. అసలే వాళ్ళు కోటీశ్వర్లు. కేసులు పెట్టినా కట్టలు విసిరేసి న్యాయాన్ని వాళ్ల వైపుకి తిప్పేసుకుంటారు. ఇదిగో అంతవరకు తెచ్చుకోవద్దురా. దీన్ని వెళ్ళనివ్వద్దు. తులసి, కాస్త అర్థమయ్యేలా నువ్వే చెప్పు. ఎక్కడికి వెళ్లకు వసు. అనవసరంగా ప్రాణం మీదకి తీసుకురావద్దు. మీ నాన్న ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. నాన్న గుండెకేమీ కాదమ్మా. ఎందుకంటే ఆ గుండెల్లో ఇంకా నేనున్నానని నిరూపించడానికైనా ఆయన చెప్పినట్టు వింటాను. నాన్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను మీ దగ్గర పెరిగాను. నాకు మంచి నేర్పించింది మీరు. నా మీద మీకు నమ్మకం పోయిందో
లేక పరిస్థితులకు తలంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మాత్రం మీ పెంపకానికి మచ్చ తీసుకురాను నాన్న. మీరు చెప్పినట్టే నేను వింటాను. అది నా ధర్మం. అలాగే వాళ్ళ బాకీ తీర్చడం నా బాధ్యత. లేదంటే వాళ్ళని మోసం చేసిందని అవుతాను నాన్న. అర్థం చేసుకుని నన్ను వెళ్ళనిస్తే ఆడపిల్లని, తన ఆత్మాభిమానాన్ని గౌరవించిన తండ్రి అవుతారు. లేదంటే వాళ్ళ దృష్టిలో రుణం తీర్చలేని దానిలా నేను, మోసం చేసిన వసుంధర తండ్రిలా మీరు మిగిలిపోతాము. ఒరే ఒరే ప్రసాదు, అది నిన్ను ఇరకాటంలో పెట్టేస్తోందిరా. ఇది ఆ కాకర్ల వారింటికి వెళితే తిరిగి రాదురా. వాళ్ళు రానివ్వరు దీన్ని. తులసి, డ్యూటీని బాధ్యతగా నిర్వర్తించరమ్మను. పెళ్ళయ్యేంత వరకే అని చెప్పిరమ్మను. ఈలోపు ఆ బాకీ సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్స్ నాన్న. మీ మనసులోకి అనుమానం రాకముందే ఇంట్లో అడుగు పెడతాను. అయ్యో అయ్యో, వెళ్ళిపోతాను. అయ్యో వసుంధరా, వెళ్ళిపోతుందిరా. అయ్యో ఒరే ప్రసాదు, ఒరే 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 ప్రసాదు, నువ్వు అసలు నా కొడుకువేనా? దాన్ని అలా పంపించేసేవేంట్రా? ఏదో ఒకటి చేయరా. ఏంట్రా అలా ఉండిపోయావు? వెళ్ళిరాని అమ్మా, వెళ్ళిరాని అమ్మా. ఈలోపు జోగేందర్ను పిలిపించు. మన జోగ్గాడా? నిజమే? అమ్మయ్యా, నా కొడుకే, నా బంగారమే. ఆ వసుంధర వస్తే గాని గది తలుపులు తెరవరు. మీరేమో నిమ్మకి నీరెత్తినట్టున్నారు. అన్నయ్య వల్ల వసుంధర గారి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది కదా. అలా అయిందన్న కోపంతో ఉన్నవాళ్ళు తనను పంపిస్తారా నానమ్మ? పంపించి తీరాలి. లేదంటే మనమే వెళ్ళి తీసుకురావాలి. హాస్పిటల్ కి తీసుకెళ్లడం లేట్ అయ్యేలా ఉందమ్మమ్మ. జరగరాంది ఏదైనా జరిగితే? అలా అనుకో, ఆయనకేం కాదు. అయినా ఆయన మన గురించి ఆలోచించకుండా ఎందుకిలా? వంశీ మన గురించి ఆలోచించే స్థితిలో ఉన్నాడా అత్తయ్య? వసుంధరకు తన వల్ల చాలా అన్యాయం జరిగిందన్న బాధలో ఉన్నాడు. ఇప్పుడు వసుంధర పిలుపుకు తప్ప మన అరుపులకు పలకడు. ఆనంద్, ఇంకా చూస్తూ నించున్నావే? వెళ్ళు, వెళ్ళి వసుంధర తీసుకురా. లేదు లేదు, నేను కూడా వస్తాను. రానంటే దాన్ని ఈడ్చుకొని వస్తాను. 10 నిమిషాల్లో అది ఇక్కడ ఉండాలి. వసుంధర గారు వచ్చేసారు నానమ్మ. ఇదొచ్చిందంటే మళ్ళీ బావ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రామ వసుంధర, వంశీ ఏం చేస్తున్నాడో చూడు. మేము ఎంత పిలిచినా పలక్కుండా తనకు తానే శిక్షించుకుంటున్నాడు.
తనేదో మనల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడకు సుచిత్ర. వంశీ ఇలా మారడానికి కారణం వసుంధరే. నువ్వు ఆయన్ని మారుస్తావని మేము నిన్ను భరిస్తే, నువ్వు రాకపోతే బతకటమే భారం అన్నట్టు మారిపోయారాయన. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బావ చావు బతుకుల్లో ఉన్నాడు. ఏమైంది మేడం? ఇప్పుడు వచ్చిందమ్మా ఈవిడికి చలనం. బావ లైఫ్ ని స్పాయిల్ చేసి నువ్వింత తీరుగా వస్తావా? నక్షత్ర, రబీష్ గా మాట్లాడుకో. వసుంధర, ముందుని వెళ్ళి వచ్చానని వంశీకి చెప్పమ్మా. నీ గొంతు వింటే తలుపు తీస్తాడన్న నమ్మకం నాకుంది. వెళ్ళమ్మా. అలాగే మేడం. ఆగు ఆగు. నువ్వు ఇక్కడికి వస్తుంది కేవలం సెక్రటరీ జాబ్ చేయడానికేనని గుర్తు పెట్టుకుని మసులుకో. ఈ జాబ్ నట్టం పెట్టుకుని ఆయన జీవితంలో కూడా ఎంటర్ అయిపోయావు. మమ్మల్ని మరిపించి నీ గురించి ఆలోచిస్తూ నీ చుట్టూ తిప్పుకునేలా చేసుకున్నావు. మీ అమ్మకి ఆపరేషన్ చేయడానికి వాడుకున్న మొత్తాన్ని అప్పు కింద జమ కట్టి జీతాన్ని వదులుకుంటున్నావు. కనీసం నైతిక విలువల్ని కూడా వదులుకొని దిగజారిపోవద్దు. నానమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మగాడివి, నీకర్థం కాకపోయినా ఆడపిల్ల వసుంధరకి బాగా అర్థమై ఉంటుంది. వెళ్ళావు. వంశీ సార్, సార్ తలుపు తీయండి సార్. నేను సార్ వసుంధరని వచ్చాను. అమ్మా, అన్నయ్య డోర్ తీశాడు. ఆగండి ఆగండి, ఇప్పుడు ఎవరూ రావద్దు. మళ్ళీ అన్నయ్య డిస్టర్బ్ అవుతారా? వసుంధర గారు వచ్చారు కదా, ఆవిడ చూసుకుంటారా? కాసేపు రిలాక్స్గా వదిలేయండి. వంశీ ఆవేదనకు వసుంధర మాటే ఓదార్పు. వసుంధర మాటే ఓదార్పు. చూసావా అమ్మమ్మ, ఇంతమంది అరిచి గోలు చేసినా బామ్మ తలుపు తెరవలేదు. ఆ వసుంధర వచ్చి తలుపు తట్టగానే గుండె మీద కొట్టినట్టు వెంటనే లేచి డోర్ ఓపెన్ చేశాడు. ఆ వసుంధర ఈ పూటకి సరిపెట్టుకునేది కాదమ్మమ్మ, లాంగ్ రన్ ఆలోచిస్తుంది.
వసుంధరా, నువ్వు గనక రాకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేవాణ్ణు. వస్తావో రావో అన్న ఆలోచనతో నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది తెలుసా. మన ఫ్రెండ్షిప్ కున్న బలమో బలహీనతో నాకు తెలియదు. నీకు దూరంగా బతకలేను నేను. నువ్వు ఇక్కడికి వస్తుంది కేవలం సెక్రటరీ జాబ్ చేయడానికి నన్ను గుర్తు పెట్టుకుని మసలుకో. సార్, నేను వచ్చేసాను కదా. ఇప్పుడు చెప్పండి ఏమేం పనులున్నాయో స్కెడ్యూల్ చేస్తాను సార్. ఎక్కడికి వెళ్దాం సార్? నువ్వు ఉండే చోటుకి. సార్, నేను ఇక్కడే ఉన్నాను కదా సార్. నువ్వు ఈరోజు ఇక్కడున్నావు, రేపు ఎక్కడుంటావు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, నువ్వు లైఫ్ లాంగ్ ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను వసుంధరా. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. సార్, అయ్యో ఏమైంది సార్? రక్తం వస్తుంది. ఏం కాలేదు, వదిలే. అయ్యో, చేయి తెగి రక్తం వస్తుంటే ఏం కాలేదంటున్నారేంటి? మీరు ఇలా రండి, కూర్చోండి. ఆగు వసుంధరా, నువ్వు ఇది కట్టే ముందు నాకు ఒక మాట ఇవ్వు. ఎప్పటికీ నాకు దూరం కానని నాకు మాట ఇవ్వు. మళ్ళీ మాట్లాడదాం సార్. ముందు మాట ఇవ్వు. అది కాదు సార్, మీ చేతికి రక్తం వస్తుంది, ముందు కట్టినివ్వండి. రక్తం పోతున్నా ఆ బాధ నాకు తెలియలేదు వసుంధరా. కానీ నువ్వు కనిపించని బాధ ఇక్కడ తెలుస్తుంది.